పవన్ రేయ్, సినిమాకి సెకండ్ డైరెక్టర్ కెమెరామెన్ అయితే థర్డ్ డైరెక్టర్ ఎడిటర్ రా. మనం కష్టపడి తీసిందంతా ఎట్లా చూపియాలనో పవన్ గారి చేతుల్లోనే ఉంది. ఇగోరా. పవన్ జాగ్రత్త, మన కష్టమే కాదు కాక నమ్మకం కూడా. సురభి మొత్తం నీ చేతుల్లోనే ఉందిరా, జాగ్రత్త. నమస్తే సార్. నమస్తే. ఇన్స్టాల్మెంట్లు బాగా కడుతున్నావయ్యా, దేనికైనా ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ అంటే మీదే సార్. ప్లానింగ్ అంటే ఇట్లనేనా? అప్పులు చేయమని కొడుకుని ఊరి మీద వదిలేస్తే ప్లానింగ్. ఎవరు నువ్వు? నేను నీ కొడుకు బాధితుల్లో ఒక్కడిని. ఏం మాట్లాడుతున్నావయ్యా? తెల్వదా? యాక్సిడెంటల్ గా కన్నావో ఎక్స్పెక్టేషన్స్ తో కన్నావో తెల్వదు గాని మొత్తానికి ఓ బట్టే బాజ్ గాని కన్నావు. ఈ నోటు మీ ఓటు రాసిందే. గాడేమో కనిపించినోడు గాడల్లా అప్పు చేసి బతికేస్తుండు. ఇదేనా ప్లానింగ్ అంటే? అసలు మా ఊర్లో నీ కొడుకు లాంటి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపుతారు. చెప్పరా. బాగా వస్తుంది ఎడిటింగ్, ఒక 2-3 రోజులు అయిపోతుంది. సరే, ఒక నిమిషం ఆగు. అరే, మా అయ్య వచ్చిండు, మళ్ళీ చేస్తావు. నేనేం పాపం చేసినారా? నా కడుపును ఎందుకు పుట్టినావు? ఛీ, సిగ్గులేదారా? ఏం పుట్టుక పుట్టినవురా? నేనేం అడిగినరా? మంచి ఉద్యోగం చేసుకోమన్నాను తప్ప అది మానేసి నా నెత్తి మీద బండరాయిలా ఉంటావా? థూ, ఎన్ని తిట్టినా నాకు సిగ్గు రాదురా. కనీసం నాకున్న పేరు కాపాడరా. ఈ అబ్బాయి రవిశంకర్ గారి కొడుకని మంచోడని నలుగురు అనుకుంటే చాలరా. మంచిగా బతకడం కష్టం, మంచిగా చావడం కష్టం. నన్ను మంచోడుగానే చావని. అయ్యేం మాటలయ్యా, ఏమైంది నీకు? జర లోపలికి పోదాంపా. తిట్టని పిన్ని, ఆయనకి రోజు అట్లా తిడితే అదొక సాటిస్ఫాక్షన్. నువ్వు ఆగురా. అంటే ఉట్టిగానే తిట్టాను నేను? పిచ్చోనారా? ఆ మైసమ్మగాన్ దగ్గర నోట్ రాసి డబ్బులు తీసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావు? అబ్బా, నీకు తెలియదు నాన్న. ఏంది? నాకు తెలియదా? నాకు తెలియదేంద్రా? నాకు తెలియదంటావా? ఎవడో చెప్పిన మాట విన్న మీరు ఒక్కసారి కన్న కొడుకు చెప్పిన మాట వింటే బాగుండునన్న. సాగుతుంది నా పయనం సముద్రంలో పడవ లెక్క, సాగిస్తా నా సమరం సమస్యకి ఎదురుగా. వింటున్నావా నేస్తం? చూసినవా? ఇంత జరిగినా వాడా శ్రీశ్రీ పద్యాలు ఆపట్లే. అవి శ్రీశ్రీ పద్యాలు కావు, వాడు రాసినయే. హా? డబ్బులు ఎంత ఖర్చు అవుతుందిరా? హై అండ్ ల్యాప్టాప్ 30,000 పైగానే అవుతుంది. 30,000 ఎట్లారా? రే రాజు, ఒకసారి నాతో రారా.